ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పీసీసీ సీనియర్ స్పోక్స్ పర్సన్ ఉమేష్ గారు మనతో ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి వారు ఏం చెప్తారు? నమస్తే సార్. ఉమేష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉంది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలన వచ్చిందని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ తెలంగాణ అభివృద్ధి విషయానికి వస్తే మీరు ఎలాంటి అభివృద్ధి చేయాలి అనుకుంటున్నారు? అసలు తెలంగాణ ఏ నీడ్గా అయితే వచ్చిందో ఆ నీడ్ ఫుల్ఫిల్ అయ్యిందని మీరు అనుకుంటున్నారు, ఏమంటారు? అంటే ఇప్పుడు 11వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ది సేమ్ టైం 11 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసిన విషయం మీ అందరికి తెలిసిందే. కాబట్టి మాకు ప్రజలు అధికారం ఇచ్చింది, ఈ ప్రజాప్రభుత్వాన్ని తెచ్చింది సంవత్సరంన్నర కాలం ఇప్పటి వరకు జరిగింది. మేము గత 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రగతికి విరోధంగా తయారైనటువంటి దాన్ని మేము ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చాలా వరకు సమీక్ష చేసి నిధుల సమీకరణ, అందుబాటులో ఉన్న నిధులను మేము ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి పథకాలకు ఇలా చేస్తూ ఉన్నాం. ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోవడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉంది, జాతీయ పార్టీ కాబట్టి ఒక విజన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలోనే అన్ని అద్భుతాలు సాధించమని మేము కూడా చెప్పడం లేదు. తప్పకుండా ఇంకొక 3.5 సంవత్సరాల కాల పరిమితి ఉంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రజలకు ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా 5 సంవత్సరాల కాలానికి మాకు ఇచ్చిన మ్యాండేట్ కాబట్టి 5 సంవత్సరాల వరకు మొత్తం కార్యక్రమాలు మేము అమలు చేసి మళ్ళీ ఓట్ల పోతాం. అప్పుడు తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం తీసుకొచ్చుకుంటున్నటువంటి విశ్వాసం మాకుంది. సరే, ప్రతిపక్షాలు ఏ రకంగానే మాట్లాడవచ్చు, ప్రతిపక్షాలు ఎప్పుడైనా మమ్మల్ని మెచ్చుకుంటాయని మేము అనుకోము. అంటే ధీటుగా మేము కూడా వారికి జవాబు ఇస్తూనే ఉన్నాం. కాబట్టి మాకు అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు మాకు కూడా సమయం కూడా ఇవ్వాలి. మేము ఏదో ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాం మేము చెప్పాలి. గతంలో జరిగినటువంటి 10 ఏళ్ళ అవకతవకలను కూడా మేము అన్ని సరి చేసుకుంటూ ప్రగతి పథంలో ముందుకు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న విషయం అందరూ గమనించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నా కానీ తెలంగాణలో వ్యతిరేకత వస్తుంది. మరి ఈ వ్యతిరేకతను మీరు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా మనకు జరిగాయి, ఎండింగ్ అయిపోయింది. కానీ దీంట్లో కూడా ఒక ఇంగ్లాండ్ యువతి మన తెలంగాణ ఇక్కడున్న సంస్కృతి గురించి ఆవిడ ప్రపంచవ్యాప్తంగా ఎలివేట్ అయ్యేలా చెప్పారు. సో ఇలా ప్రతి దాంట్లో ఒక వ్యతిరేకత వస్తుంది. మీరు ఈ వ్యతిరేకతని ఎలా చేయాలనుకుంటారు, ఎలా ఎదుర్కోవాలనుకుంటారు? అంటే వ్యతిరేకత రావడం లేదు, వ్యతిరేకత వస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అంతే. వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మేము కూడా ప్రజల్లో ఉన్నాం. మా ప్రభుత్వం ప్రజలతోనే కలిసి మమేకంగా పనిచేస్తున్నది. మేము కూడా చాలా వరకు ఒక విజనరీ లీడర్షిప్లో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సందర్భంలో ఎన్ని ఆర్థిక సంక్షోభాలున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులున్నా మేము ఉన్నట్టుగా ప్రజల ముందు ట్రాన్స్పరెంట్గా చెప్పి పథకాలు అమలు చేస్తున్న సందర్భంలో ప్రతిపక్షాలు, ఎందుకంటే మా వైపు ప్రజలు ఎప్పుడైతే కదులుతున్నారో ప్రతిపక్షాలు డెఫినెట్లీ వాళ్ళు వ్యతిరేక ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అదే బాగా గోబెల్స్ ప్రచారం లాగా వ్యతిరేకత వస్తుంది అని ఒక ప్రచారం చేస్తున్నాం తప్ప వ్యతిరేకత అన్నది లేదు, ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఇక్కడ మాకు వచ్చిన సమయమే సంవత్సరంన్నర. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు, లేకుంటే ఇది రాష్ట్రంలో ఎప్పుడు పరిపాలన చేయని వాళ్ళు, వాళ్ళు మాట్లాడే మాటలను ప్రజలు నమ్మే అవకాశం లేదు. ఖచ్చితంగా మేము అనుకున్న విధంగా సాధించడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం అది. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ మేము ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో అన్ని పథకాలు కంప్లీట్ చేసేసి ప్రజల ముందుకు పోతామని మరీ ఒకసారి విశ్వాసం వ్యక్తం చేస్తాం. మరి ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది జరుగుతుంది. ఆపరేషన్ కగారు తెలంగాణ వచ్చింది, నీళ్ళు, నిధులు, నియామకాలు, తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి, తెలంగాణ ప్రజలకు 100% తెలంగాణ యూత్ ముందుకెళ్ళాలి, అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి అలాంటప్పుడు మనకి నక్సలిజం అనేది ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు ఆపరేషన్ కగార్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడున్న విప్లవకారులు కూడా ఆపరేషన్ కగార్ని ఖండిస్తున్నారు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మెయిన్, మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత మనం నక్సలిజం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? వాళ్ళు ఎందుకు అలా అడవుల్లో చనిపోవాలి? మనకి ఇక్కడ నిజమైన ప్రజాపాలన మనం అందిస్తున్నప్పుడు వాళ్ళు జనజీవన శ్రవంతో వచ్చి కలిసిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందా? ఏమన్నామంటే ఆపరేషన్ కగారును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో
చర్చలకు అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మనం చర్చలు చేసుకోవచ్చు. విదేశాలతోనే శత్రు దేశాలతో చర్చించినప్పుడు దేశంలో అంతర్గత విషయాలను చర్చించుకోవడం పెద్ద కష్టం కాదు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించే పార్టీ కాబట్టి సరే ఇక్కడ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ నక్సలైట్లు ఎప్పుడు డిస్టర్బెన్స్ చేసినప్పుడు మేము ఎన్కౌంటర్లు వేయచ్చు. అది అంతవరకు పరిమితం. కానీ ఇలా మొత్తం వేలాది సైన్యం వచ్చి మొత్తం అడవులన్నింటినీ జల్లడబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరిని బతకనియము, ఎవరిని ఉండనియము, ఒక పర్టికులర్ డేట్ పెట్టి ఈ డేట్ వరకు అందరినీ తీసేస్తాము, కోసేస్తామంటే ఇది ప్రజాస్వామ్యంలో సంస్కారవంతమైన పద్ధతి కాదని చెప్పి మేము ముందే మా పార్టీ స్టాండ్ కూడా చెప్పడం జరిగింది. మా ప్రభుత్వ హయాంలో మేము ఇప్పుడు చేయలేదు. సిపిఎం నాయకులు కూడా మనకి కాంగ్రెస్ పార్టీ సైడే ఉన్నారు తెలంగాణలో. నేను అంటుంది ఏంటంటే నక్సలిజం అనేది ఎందుకు ఉన్నది? ఇప్పుడు ఆల్రెడీ నక్సల్స్లో ఒకప్పుడు ఉన్న వాళ్ళు కూడా రాజకీయంగా మన కాంగ్రెస్ పార్టీలో వచ్చి మంచి పదవుల్లో ఉన్నారు, మంచి పరిపాలన కూడా అందిస్తున్నారు, వాళ్ళకి మంచి నేమ్ కూడా ఉంది పీపుల్లో. అలాంటప్పుడు నక్సలిజం సైడ్ ఎందుకు యూత్ని ఎంకరేజ్ చేయాలి? అలాంటి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయాలనే ప్రయత్నం ఇప్పుడు నక్సలిజం అనేది సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. ఇక్కడ మొదటి జరుగుతున్నది నక్సలైట్లు ఈ సాయుధ పోరాటం అనే పద్ధతి తీసుకున్నారు కాబట్టి ఇది కొంచెం ముందుకు పోయే అవకాశం. ఇక్కడ రాజ్యం బలంగా ఉంటుంది, చాలా ఆయుధ సంపత్తి కలిగిన రాజ్యం. వాళ్ళు ఏదో పరిమితమైనటువంటి వ్యక్తులు ఒక అడవులకు పరిమితమై 10 మంది తుపాకులు పెట్టి కొట్లాడతామంటే ఒక సాయుధ పోరాటం అనేటువంటిది కొంచెం సాధ్యం కానటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ సిద్ధాంతంలో బలం ఉంది, ప్రజలను మమేకం చేసి ప్రజల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్న విషయాలు ఎవరికి సందేహం లేదు. కాబట్టి వాళ్ళు తీసుకున్న ఒకటి మార్గం ఏంటంటే సాయుధ పోరాటం అనే మార్గమే వాళ్ళకి ఇబ్బందికరంగా తయారైంది. కాబట్టి దాన్ని కూడా స్మూత్గా డీల్ చేయొచ్చు. సాయుధ పోరాట విధానాన్ని కూడా మనం స్మూత్గా డీల్ చేసేటువంటి పద్ధతులు ప్రభుత్వానికి ఉన్నాయి. కాబట్టి బీజేపీ ప్రభుత్వం నిరంకుశత్వంగా చాలా కర్కశంగా అణిచివేస్తాం ఈ పర్టికులర్ డేట్. అది బీజేపీ కాదు. ఇప్పుడు సిద్ధాంత వైరుధ్యం ఉంది అక్కడ. బీజేపీ సిద్ధాంతం ఈ నక్సలైట్ల సిద్ధాంతం పూర్తి పరస్పర భిన్నమైనటువంటి అయినప్పటికీ కూడా మన అందరం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. బీజేపీ డెమోక్రటిక్ గవర్నమెంటే. బీజేపీ కూడా ప్రజలు ఓట్లేసిన గెలిచే ప్రభుత్వం. బీజేపీ నియంత్రిత ప్రభుత్వం కాదు, బీజేపీ రాజరిక ప్రభుత్వం కాదు. కాబట్టి వాళ్ళకి ప్రజాస్వామ్య విలువల పట్ల వాళ్ళకి విశ్వాసం తక్కువ. బీజేపీ ఇక్కడ వాళ్ళకి భయం ఎక్కువ, ఇన్సెక్యూరిటీ ఎక్కువ. నక్సలైట్తో చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను నక్సలైట్తో మేము సహవాసం చేయలేదా? అనేకసార్లు చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి డెమోక్రటిక్ స్పిరిట్. అది బీజేపీ అనేటువంటి ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి విధానం అటువంటిది. నిరంకుశ విధానాలు అనుసరిస్తారు. వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద విశ్వాసం ఉండదు. కాబట్టి వీళ్ళని అణిచివేస్తాం, ఈ పర్టికులర్ కట్ ఆఫ్ డేట్లు పెట్టి వీళ్ళని ఈ లోపల ఎలిమినేట్ చేస్తాం అనేటువంటి ఒక బీజేపీ విధానమే ఇలా దేశంలో అందరూ ప్రజాస్వామ్యవాదుల ఆక్షేపణీయంగా ఉంది. కాబట్టి అది పద్ధతి కాదు. మేము ఒకటే చెప్తాము, డెఫినెట్లీ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అయినప్పటికీ కూడా మనకు చర్చలు చేసుకునే అవకాశం ఉంది. చర్చలు చేసుకుంటే చర్చలు అనేటువంటి జరగాల్సింది అవసరం ఉందనేది కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మిగతా రాజకీయ పక్షాలు కూడా చెప్పినాయి. కానీ ఏకపక్షంగా బీజేపీ పార్టీ ఒకటే, ఆ ప్రభుత్వం ఒకటే ఇలా ఈ అరాచకం చేస్తూ ఉన్నది, దౌర్జన్యకాండ చేస్తూ ఉన్నది. ఇది మంచిది కాదు. మన ఇంటర్నల్ ప్రాబ్లం ఇది. మన దేశంలో మన సమస్య పరిష్కరించుకోవచ్చు. ఇలా పాకిస్తాన్తో కాల్పులు ఆపేసి ఎవరో ఒకరి మధ్యవర్తి చెప్పి ఇలా దేశంలో ఇంతమంది ప్రజాస్వామ్యవాదులు, ఇంతమంది రాజకీయ పక్షాలు చెప్తున్నాం కూడా బీజేపీ ఈ విధమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం అనేటువంటి బీజేపీ సైడ్ నుంచి బీజేపీ వాదన అది ఆపరేషన్ కాదు. జస్ట్ వాళ్ళు మన మీద చేసిన చర్యకు ప్రతి చర్యగా మేము అక్కడున్న ఉగ్రవాదుల్ని మేము చంపించేసాం. సో ఇది యుద్ధానికి దారి తీయకూడదు, అది క్షేమం కాదు, దేశ క్షేమానికి అన్న వాదంతో వాళ్ళు అప్పుడు వినిపించారు. కానీ ఇప్పుడు మళ్ళీ అది కూడా స్టార్ట్ అయింది యుద్ధం కూడా. ఎందుకంటే దేశ ప్రజలు కూడా యుద్ధం కావాలని కోరుకుంటున్నారు. కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, ఇప్పుడు పాకిస్తాన్ని కేంద్రం వచ్చేసి ఎక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నా కూడా 5 daysలో పంపించేయాలి అని ఒక ఆర్డర్ వేసేసి ఒకటండి. ఇప్పుడు బీజేపీకి ఏ విషయంలో కూడా ఒక స్పష్టమైన విధానం లేదు. దేశ ప్రజలంతా యుద్ధం చేయండి పాకిస్తాన్తో అని చెప్తే బీజేపీ అక్కడ యుద్ధం ఆపేస్తుంది. ఇక్కడ వీళ్ళతో చర్చలు జరిపండి అని దేశ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అంతా పోతే వీళ్ళ మీద దౌర్జన్యకాండ ఇస్తుంది. అంటే బీజేపీకి ఒక స్పష్టమైన విధానం లేదు. బీజేపీ ప్రజలకు వ్యతిరేకంగా నడవడం బీజేపీ విధానం. కాంగ్రెస్ నుంచి శశి థరూరే చెప్పారు కదా, దేశ క్షేమం కోరి ఆపాల్సి వచ్చింది, అది జస్ట్ వాళ్ళకి ప్రతీకార చర్య మాత్రమే మనం చేసింది, యుద్ధం కోరుకోవట్లేదు మన సైడ్ నుంచి అని శశి థరూర్ కూడా. ఒకటండి, ఇప్పుడు శశి థరూర్ గారు ఏం చెప్పారన్నది ఇష్యూ కాబట్టి దేశ ప్రజలు యుద్ధం చేయమని కోరింది. మా కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షంలో ఉండి మా కాంగ్రెస్ పార్టీని యుద్ధం చేయమని చెప్పారు. మీరు యుద్ధాన్ని అర్ధాంతరంగా ముగించి అది దేశ ప్రజలు కోరుకున్న యుద్ధాన్ని మీరు ముగిస్తారు, ఇక్కడ చర్చలు జరపమని కగారుతో చర్చలు జరపమంటే కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేయమని కోరింది, ప్రజలు కూడా డెఫినెట్లీ చేయాలి కదా. ఓకే, మరి ఇక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళంతా వెళ్ళిపోయారా? మనకి హైదరాబాద్ భారతదేశానికి గుండెకాయ. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పాలి. వెళ్ళిపోయినా వెళ్ళిపోలేదా, మన దేశంలో శాంతి సుస్థితులు వచ్చినాయా? ఒకటండి, దేశంలో ఉంది, మరి పాకిస్తాన్ పంపించేయమని అది నేనేమంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చేసిన యుద్ధము
ఎంతవరకు ఫలితాలు ఇచ్చింది? పాకిస్తాన్ వల్ల పంపించారా? దేశంలో సుస్థిరత వచ్చిందా? శాంతి వచ్చిందా? మరి అంతర్జాతీయ ఉగ్రవాదం నశించిపోయిందా? మరి దేశం ఉగ్రవాదం వెళ్ళిపోయిందా? ఇవన్నీ భారతీయ జనతా పార్టీ చెప్పాలి కదా, వాళ్ళే బాధ్యులు కదా. మీరు ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ మన దేశంలో ఉగ్రవాదుల్ని బయటకు పంపించాలి, దేశంలో సురక్షితమైన మన భారతదేశం ఏర్పడాలి అంటే ఏం చేయాలని కోరుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం? దేశం పరిపాలించేటువంటి పార్టీకి ఒక విజన్ ఉండాలి. ఈ దేశ అంతర్గతంగా మన దేశంలో ఈ ఉగ్రవాదులు మనం ఎదుర్కోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ నుంచి లేదమ్మా. ఉగ్రవాదం కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఎట్లా ఎదుర్కొందో వీళ్ళు కూడా గట్టిగా ఎదుర్కోవాలి. పద్ధతులు ఉన్నాయి కదా. ఉగ్రవాదం అనేది అంతం చేయాలి. దేశ భద్రతకు, దేశ సమైక్యత, సమగ్రతకు ప్రమాదంగా పరిణమించినప్పుడు ఉగ్రవాదం అంతం చేసేటువంటి పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు కేంద్ర ప్రభుత్వం అనుసరించాలి. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ స్పెషల్గా చెప్పేది కాంగ్రెస్ పార్టీ కూడా ఉగ్రవాదం అణచివేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా దేశ సుస్థిరతను, సమగ్రతను, సమైక్యతను కాంగ్రెస్ పార్టీ కాపాడిన చరిత్ర ఉంది. అదే పద్ధతిలో బీజేపీ కూడా పోవాలి. అంటే ఇప్పుడు ముందు జరిగినవన్నీ ఫాలో అవ్వమన్నారు. డెఫినెట్లీ మరి కాంగ్రెస్ అంతా ఈ దేశాన్ని ఒక్కటే వినండి, ఈ దేశాన్ని కాంగ్రెస్ కాకపోతే బీజేపీ కాపాడేదా? బీజేపీ ఎప్పుడు వచ్చిందండి? ఈ దేశం ఇంత సుస్థిరతగా, ఇంత సమగ్రతగా, ఇంత దేశం బలిష్టంగా తయారు కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కదా. కాంగ్రెస్ విధానాలను అనుసరించండి. మీ విధానాలు మీరు అనుసరిస్తే ఇలా దేశంలో అల్లకల్లోలం అవుతుంది, అస్థిరత పాలైన దేశం. మీరు ఇంత బలవంతులు అనుకుంటే, మీరు ఇంత విజన్ వాళ్ళంటే దేశంలో ఇంత ఉగ్రవాదం ఎందుకు వచ్చింది? మీ హయాంలోనే కదా ఉగ్రదాడులు జరిగింది ఎక్కువ. కాబట్టి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళు ఒక సరైన విధానం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల సెంట్రిక్గా, ప్రజల అభిప్రాయాల మేరకు పరిపాలన చేయాలి. కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, వాళ్ళ ఏదో సొంత సిద్ధాంతాలు, సొంత హిడెన్ ఎజెండాలను తీసుకొచ్చి అది ప్రజల ఎజెండాలుగా ప్రజల ముందు పెట్టి చేయడం అనేటువంటి బీజేపీ చేసిన పద్ధతి కాదనేది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తాం. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకే పాకిస్తాన్ మీద జరిగిన ఉగ్రవాద దాడికి ఒక అవకాశం ఇస్తే మీరేం చేస్తారు? ఇప్పుడు పాకిస్తాన్ మనల్ని అనవసరంగా సరే, నాకు అర్థమైన ప్రశ్న మేము అధికారంలో లేం కదా, అది చెప్పాలి ఏం చేయాలనేది. మీకే అలాంటి ఒక అవకాశం ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మేము అవకాశం ఎప్పుడన్నా దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుకుని దేశంలో శాంతి సుస్థిరతను నెలకొల్పే విధంగా మా ప్రభుత్వ విధానం ఉంటుంది. మేము ఆ ప్రభుత్వం లేం కదా, వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళు చేయాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ విధానం ఎప్పుడో స్పష్టం చేసినాం కదా. కాంగ్రెస్ పార్టీ విధానం ఆచరించి చూపినాం, స్పష్టం చేస్తూనే ఉన్నాం. ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ త్యాగాలు చేసింది, ఈ దేశం కోసం బలిదానాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది మా చరిత్ర కళ్ళ కనబడుతుంది కదా, కొత్తగా చెప్పేది ఏముంటుంది? కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వాలి. వాళ్ళకి అవకాశం ప్రజలు ఇష్టం, డెఫినెట్లీ దేశాన్ని కాపాడుతారు. అది ప్రొపగండా. మా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని వాళ్ళు ప్రచారం చేస్తారు, బాగా అద్భుతమైన ప్రచారం చేస్తారు. అందరూ నిష్ణాతులు, డౌట్ మాకు వస్తుంది. ప్రజలు అనుకోకముందే, ప్రజల కంటే ముందే వీళ్ళే అనుకుంటున్నాము. అట్లా ఒక ప్రొపగండాలో వాళ్ళు బాగా నిష్ణాతులు. కాబట్టి అది వాస్తవానికి దూరంగా ఉన్నది. అట్లా కూడా మరి బీజేపీ 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మరి ఫుల్ ఫ్లెడ్జ్ గవర్నమెంట్ ఎందుకు రాలే? ఇలా మిశ్రమ ప్రభుత్వం నడుస్తాను నేను. ఇలా కోalition గవర్నమెంట్ ఇంకా ఢిల్లీ నడిచేది. 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 10 ఏళ్ళు రిజల్ట్ అయింది. నెక్స్ట్ ఆ సమయంలో నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి రాదు. మొన్న కోalition గవర్నమెంట్కి వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ అధికారంలోకి కూడా రాదు. నెక్స్ట్ వచ్చింది కాంగ్రెస్. అది వరుసగా ప్రజల యొక్క అభిప్రాయం మనకు తెలుస్తూనే ఉంది కదా, కొత్తగా చెప్పేది. డెఫినెట్లీ మరి బీజేపీ 10 ఏళ్ళు పరిపాలిస్తారు, 240 సీట్ల కంటే పరిమితమైంది చెప్పండి. మరి మా సీట్లు పెరిగినాయి కదా, ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా. రేపు బీజేపీ ఇంకా కిందికి దించేస్తారు. బీజేపీ పరిస్థితి 100 సీట్లకు వస్తుంది. మేము 280, 300 సీట్ల వరకు కాంగ్రెస్ వస్తుంది. ఇంకా దేశ ప్రజలు అర్థం చేసుకునేంత వరకు ఓకే మాకుంది. దేశ ప్రజలు కాలం గడిచిన కొద్దీ పరిస్థితులు విస్తరించి ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇలా ప్రజాస్వామ్యంలో మేమే పర్మనెంట్, మేము ఏ ప్రొపగండా చేసినా ప్రజలు నమ్ముతారని అనుకుంటే చాలా పొరపాటు. అది అటువంటి చాలా సందర్భాల్లో అవన్నీ ఇది అందరికి తెలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షం బీజేపీని అంటారా? మాకు ఎవరు మాకు ప్రధాన ప్రతిపక్షం అనేది తెలుసుకోవాల్సింది వాళ్ళు. మేమైతే అధికార పక్షంలో ఉన్నాం. ఎవరు ప్రధాన ప్రతిపక్షం అనేది ఎన్నికలప్పుడు తెలుస్తుంది. మేము వీళ్ళు ప్రధాన ప్రతిపక్షం, వాళ్ళు శాసనసభలో మాత్రం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్కి 29 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 8 సీట్లు. అంటే మేము శాసనసభ లెక్క తీసుకుంటే మా ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్. మరి ప్రజల్లో ఏముందనేటువంటిది ఎవరు ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఉంటాడనేది రేపు ఎన్నికల్లో తెలిపోతుంది కదా. ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ తెలంగాణ కోసం చేయనిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఈ 4 ఏళ్లలో, ఇంకా 4 ఏళ్ళు మనకుంది, ఈ 4 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజల కోసం, ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజల కోసం ఏం చేయబోతుంది? టీఆర్ఎస్ చేయని ప్రజలకు ఏదో అవసరం ఉంటుందో చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఉంది. ప్రజల ప్రత్యేక ఎజెండా అంటూ ఏం లేదు. ఎందుకు మా ఎజెండా నేను చెప్పాను చాలాసార్లు. రాష్ట్ర పురోభివృద్ధి మా ధ్యేయం. కాబట్టి
పార్టీ వాళ్ళు చేసినటువంటి కొన్ని అవకతవకలను మేము సవరించుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమాలను తీసుకున్నాం. సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ చాలా స్పీడ్ ధర్నా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉంటుందమ్మా. ఇప్పుడు ఈ సమస్యలు ఇప్పుడు ఉంటాయి. ఎవరైనా అడగకుండా అన్నం ఊరబెట్టాం. నిరుద్యోగుల సమస్యలను కూడా మేము సానుకూలంగానే ఉన్నాం, సానుభూతితోనే ఉంది పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అంతా వేరే. సార్ ముందు కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తుల మీదనో ఎవరి మీద ఒక విధానాలు సిద్ధాంతాల మీద నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. మేమేం తొందరపడం దేనికి. వాళ్ళ సమస్యను సానుకూలంగా సమయం తీసుకున్నా సరే పరిష్కరించేటువంటి ఒక నైపుణ్యం కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. అది తెలుసుకోవాలి ముందు. అసలు కాంగ్రెస్ పార్టీ నైజం ఏంది, కాంగ్రెస్ పార్టీ విధానం ఏందని తెలుసుకున్న తర్వాత మనం కాంగ్రెస్ గురించి మాట్లాడాలి. అది పద్ధతి. నెక్స్ట్ అంటే 2 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి మనం సోషల్ మీడియాలో న్యూస్ చూస్తున్నాం సీఎం మార్పు అనేసి. నిజంగా సీఎం మార్పు జరగాలని ఆలోచన ఉందా? ఎవరు కదండి, ఎందుకు సీఎం మార్పు ఎందుకు జరుగుతుందో ఎవరు చెప్పారు? ఇది ఏదో గొప్పగండి. అన్ని యూట్యూబ్లో ఎక్కువైపోయినాయి. చాలా మందికి పని లేదు అని యూట్యూబ్లో పెట్టుకుంటే ఈ కార్యక్రమాలు చేసుకుని ప్రచారం చేస్తారు. ఎందుకు కదమ్మా అవన్నీ? ఎవరు వస్తున్నారు? ఎవరు కోరుకున్నారు చెప్పండి. ఆయన బ్రహ్మాండంగా ఎందుకు మారుస్తారమ్మా? ఆయన బ్రహ్మాండంగా న్యూస్లో వచ్చే న్యూస్లకు మేము ఎవరో చెప్పిన న్యూస్లకు మేము జవాబులు ఎక్కడ ఇస్తాం? బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, ప్రజల ఆమోదంతో పనిచేస్తున్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఎందుకు మారుస్తారండి? అది మాకు ఎనర్జెటిక్ డైనమిక్ సీఎం మేము ఎందుకు మార్చుకుంటాం? మాకేమవసరం? ఎందుకు ఉంటుంది? అవన్నీ ఎవరో ప్రచారం చేసే వాటికి మేము సమాధానాలు ఇవ్వము. అన్ని ఊహాజనిత ప్రశ్నలు అవన్నీ, పనికిరాని ప్రశ్నలు. నాకు తెలిసేది అవన్నీ పనికిరాని ప్రశ్నలు. ఇక్కడ చాలా యూట్యూబ్లు ఎక్కువైనాయి, పేపర్లు ఎక్కువైనాయి. వీళ్ళకి చాలా మందికి పని లేదు. ఏదో ఒక అర్ధగంట ఒక న్యూస్ కావాలి కాబట్టి ఒక కార్యక్రమాలు తీసుకొచ్చేస్తారు. డెఫినెట్లీ ఫేక్ న్యూస్ అండి. ఎందుకు మారుస్తారండి? బ్రహ్మాండంగా నడిపిస్తాం. మా గవర్నమెంట్ బ్రహ్మాండంగా నడుస్తున్న ఫంక్షనింగ్ చేస్తూ ఉంది. ఎందుకు మార్చుకోవడం? మేము ప్రజల కోణంలో ఆలోచన చేస్తాం. ఈ రాజకీయాలు రోజు ఆలోచించే అవసరం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులకు కానీ ఉండదు. ఇక్కడ వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది కదా, ఒక బరువు ఉంటుంది. ఆ బరువు మీద వాళ్ళు దాని మీద దృష్టి పెడతారు తప్ప ఈ చిల్లర రాజకీయాల గురించి ఎందుకు ఆలోచిస్తారు? కాబట్టి అటువంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. 5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి చాలా ముందుకు పోతుంది. సక్సెస్ఫుల్గా ప్రజల ముందుకు మళ్ళీ ఒక పాజిటివ్ ధోరణిలోనే మేము ప్రజల ముందుకు పోతాం. మళ్ళీ తిరిగి మా ప్రజలు పట్టగలుగుతాం విశ్వాసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ప్రతి నాయకునికి ఇలా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు తెలంగాణ ప్రజలకు, స్పెషల్లీ యువతకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? యువత రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. యువతకు మంచి భవిష్యత్తు ఉంది. రేపు ఏలుకునేది తెలంగాణ ఏలుకునేది యువతనే కాబట్టి డెఫినెట్లీ మేము కూడా అభ్యుదయ పథకాలు, యువతను ముందుకు తీసుకుపోయే పథకాలే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి యువత కూడా మాకు మద్దతు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. యువత కూడా సహకరించాలి సంపూర్ణంగా. మీ యువత భవిష్యత్తు కోసమే, బంగారు బాటలు వేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మీరంతా సమైక్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా అందరూ సహకరించాలని కోరుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ.